హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ మట్టి పాత్రలో ఇచ్చేసి 3 ఇయర్స్ నుంచి నా దగ్గర అయితే ఉన్నాయి. నేను అన్నం అలాగే కర్రీ కోసం ఇంకో కుండ లాంటి దాన్ని పెరుగు కోసమని తీసుకున్నా. స్టార్టింగ్‌లో ఒక 2, 3 టైమ్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఆ తర్వాత నుంచి అంతే యూజ్ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్లాస్టిక్ వాడటం మంచిది కాదని చెప్తున్నారు కదా! సో, ఇంకా ప్లాస్టిక్ నుంచి స్టీల్‌కి అలాగే మట్టి పాత్రలు, అలాగే సిరామిక్ వేటిలో వాడుకున్నా మనకు మంచిగానే అనిపిస్తుంది. సో, ఇవైతే ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా వీటిలో అయితే నేను కొండలో కొంచెం కారం అయితే వేశాను. అంటే పట్టినంత వరకు వేసి మిగతాది దీంట్లో వేశాననమాట. ఇంకా రెగ్యులర్‌గా చిన్న డబ్బాలో కూడా వేశాను. డైలీ యూజ్ చేసుకోవడానికి. ఇంకా అది కూడా తీసేసి దీంట్లో వేశాననమాట. అలాగే ఇంకో చిన్న పాట్ ఉంది. ఇది కర్రీదనమాట. దీంట్లో వచ్చేసి సాల్ట్ అయితే వేస్తున్నా. టేబుల్ మీద పెట్టుకోవడానికి చిన్న బౌల్‌లో, అలాగే డైలీ యూజ్ చేసుకోవడానికి కొంచెం పెద్ద డబ్బాలో నేనైతే సాల్ట్‌నయితే పెట్టుకుంటా. అయితే ఇదంతా తీసేసి ఈ మట్టి పాత్రలోనైతే వేసి యూజ్ చేసుకోవాలని ఇంకా వీటిని ప్లాస్టిక్ నుంచి ఈ మట్టి పాత్రలోకైతే ట్రాన్స్‌ఫర్ చేశాను. వేరే గ్లాసులు తీసుకుందాం అనుకున్నా, కానీ ఇవి ఖాళీగానే ఉన్నాయి కదా అని వీటిలోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇక్కడున్న ప్లాస్టిక్ అయితే ఖాళీ చేసేసాను. నేను ఇప్పుడు ఉప్పు, కారం అలాగే చింతపండు, నూనె వీటిని